హలో హాయ్ వెల్కమ్ టు స్వాతిరామ్ హార్ట్స్. మీలో ఎవరికైనా ఇక్కడున్న మొక్క తెలిసి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే దీన్ని గుర్గూర అని కూడా అంటారు. తోటకూర, పాలకూర, బచ్చల కూరలో ఉండే పౌష్టిక పదార్థాలన్నీ ఈ ఆకులో చాలా పుష్కలంగా ఉంటాయి. అలాగే నేనైతే పైనాపిల్ మొక్క ఇంట్లోనే పెంచేసుకున్నాను. బయట దొరికే ఫ్రూట్స్ మనకి చాలా రసాయన ఎరువులతో కూడిన స్ప్రేలు కొట్టడం వల్ల మనకి చాలా హానికరం చేస్తున్నాయి. సో నేను అందుకని ఇంట్లోనే పైనాపిల్ మొక్క పెట్టేసుకున్నాను. కాయ అయితే చాలా చాలా బాగా కాసింది, ఆరోగ్యంగా కూడా ఉంది. అలాగే నేను టమోటా మొక్కలు కూడా పెట్టుకున్నాను. టమోటా కాయలు కూడా చాలా చాలా బాగా కాసేసింది చెట్టు. చూడండి ఎంత బాగున్నాయో. మనం బయట దొరికే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ కొన్ని అనారోగ్యాల పాలు కావడం కంటే ఇంట్లోనే పెంచుకోవటం ఉత్తమం.